తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. కార్యకర్తలపై కోపంతో కారు దిగి మరీ అరిచారు. వేలు చూపిస్తూ వెనక్కి వెళ్లాలంటూ వార్నింగ్ ఇచ్చారు. అసలు చంద్రబాబు రక్తం మరగడానికి కారణం ఏంటి? నరాలు బయటకు వచ్చేలా ఆయన అరవడానికి కారణం ఏంటి? నల్లజర్ల నుంచి నరసాపురం వెళ్తున్న చంద్రబాబుని టీడీపీ కార్యకర్తలే అడ్డుకున్న దృశ్యాలివి. కారు కదలకుండా రోడ్డుపై పడుకొని కార్యకర్తలు నిరసనకు దిగడంతో చంద్రబాబు రక్తం మరిగిపోయింది. దీంతో కారులోంచి కోపంగా బయటకొచ్చి ఫుల్ సీరియస్ అయ్యారు చంద్రబాబు. వెనక్కెళ్లాలంటూ వార్నింగ్ ఇచ్చారు. గోపాలపురం టీడీపీ అభ్యర్థిని మార్చాలంటూ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గీయులు నల్లజర్ల వచ్చి మరీ ఇలా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మద్దిపాటి వెంకటరాజు మా కొద్దు, ఇంకెవరైనా సరే ముద్దు అంటూ నిరసన గళం వినిపించారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అంతకుముందు చంద్రబాబు బస ప్రాంగణంలోనూ హల్చల్ చేశారు ముళ్లపూడి వర్గీయులు. పెద్ద పెద్ద కేకలు వేస్తూ మద్దిపాటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లజర్లలో చంద్రబాబు ముందు ఆందోళనకు దిగారు ముళ్లపూడి బాపిరాజు వర్గీయులు. గోపాలపురంలో ప్రతిరోజు ఇలాగే నిరసన గళం వినిపిస్తున్నారు. గోపాలపురం అభ్యర్థిగా మద్దిపాటిని ప్రకటించినప్పటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇక గోపాలపురంలో కొన్నేళ్లుగా మద్దిపాటి ముళ్లపూడి వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో మద్దిపాటికి సీటు కేటాయించడంతో వర్గపోరు ఇంకా ఎక్కువైంది. అవకాశం వచ్చిన ప్రతిసారి మద్దిపాటి వెంకటరాజుపై ముళ్లపూడి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మద్దిపాటి అభ్యర్థిత్వం విషయంలో చంద్రబాబు నిర్ణయం మార్చుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నారు ముళ్లపూడి. మొత్తంగా గోపాలపురం వర్గపోరు చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. కారు దిగి వార్నింగ్ ఇచ్చేంత వరకు వచ్చింది సీన్.